बहकाए उसका तन से रहे जो दूर, सर्व शक्तियों के बल से रहे वो सदा भरपूर, अपने अंतर सद्गुणों की खान वो भरता जाता है। मौन की भाषा जो समझे अंतर का सुख वो पाता है। मौन की भाषा जो समझे। जुट जाते हैं सहज ही शिव से मन के सब ही तार हो, मन ही मन में भर जाती है अखुट शक्ति अपार। अनंत प्यार की अनुभूति मन का मौन कराता है। मौन की भाषा जो समझे अंतर का सुख वो पाता है। ओम शांति। मीठे बच्चे, तुम अभी ईश्वरीय खजानों से पल रहे हो। तुम्हारा कर्तव्य है ज्ञान का खजाना बांटकर सबका कल्याण करना। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరిప్పుడు ఈశ్వరీయ ఖజానాల ద్వారా పాలన చేయబడుతూ ఉన్నారు. మీ యొక్క కర్తవ్యము జ్ఞానం యొక్క ఖజానాను పంచుతూ అందరి కళ్యాణం చెయ్యడము. ఈరోజుటి ప్రశ్న, माया की ग्रहचारी आने से बच्चे कौन सा वंडरफुल खेल करते हैं? మాయ యొక్క గ్రహచారం పట్టుకునేటప్పుడు పిల్లలు ఏ అద్భుతమైన ఆటని ఆడుతూ ఉంటారు? समाधानमु, जब ग्रहचारी आती हैं तो ऐसे ऊंचे ते ऊंचे बाप, टीचर और सतगुरु तीनों को ही भूल जाते हैं. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే పిల్లల తల మీద గ్రహచారం పట్టుకుంటుందో ఇలాంటి ఉన్నతోన్నతమైన తండ్రి, టీచరు, సద్గురు ఈ ముగ్గురిని మరిచిపోతూ ఉంటారు. वंडर है जो अच्छे अच्छे निक्षय बुद्धि बच्चे भी कहते हैं, हम नहीं मानते. బాబా చెప్తున్నారు, ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే మంచి మంచి నిక్షయ బుద్ధి కలిగిన పిల్లలు అలాంటి వాళ్ళు కూడా చెప్తారు, మేము తండ్రిని అంగీకరించము అని. ఆశ్చర్యవత్ సునంతి కతంతి భాగంతి హో జాతే హై. బాబా చెప్తున్నారు, ఆశ్చర్యంగా జ్ఞానం వింటారు, అందరికీ చెప్తారు, మళ్ళీ తండ్రిని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. ఆజ్ మమ్మా బాబా కెహతే కల్ గుమ్ హో జాతే. బాబా చెప్తున్నారు, ఈరోజు తల్లి, తండ్రి అని చెప్పినటువంటి వాళ్ళే రేపటి రోజు మాయమైపోయి ఉంటారు. పతా హీ నహీ చల్తా, లేకిన్ బాబా కహే फिर भी सब आएंगे क्योंकि सबको शरणागत तो एक बाबा के पास ही मिलनी है.
బాబా అంటున్నారు అర్థమే కాదు. అయితేను బాబా చెప్తూ ఉన్నారు, తల్లి తండ్రి అని పిలిచిన తరువాత ఒకరోజు తప్పకుండా వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఎందుకంటే అందరికీ శరణు ఒక్క తండ్రి దగ్గరే లభిస్తుంది. ఈరోజు పాట ఓం నమ శివాయ. ओम शांति। ये गीत तो बच्चे समय प्रति समय सुनते भी हैं और अपने पारलौकिक परमपिता परमात्मा को याद भी करते हैं. బాబా చెప్తూ ఉన్నారు, ఓం నమ శివాయ అన్న పాటని పిల్లలు సమయ అనుసారంగా వింటూ వస్తూ ఉన్నారు. తన యొక్క పారలౌకిక పరంపిత పరమాత్మని తలంపు చేస్తూ ఉంటారు కూడా. याद हमेशा उनको किया जाता है जिससे कुछ ना कुछ सुख मिलता है. బాబా అంటూ ఉన్నారు, మనం ఎప్పుడూ కూడా ఎవరిని తలంపు చేస్తామంటే ఎవరి ద్వారా అయితే మనకు ఎంతో కొంత సుఖం లభించి ఉంటుందో వాళ్ళనే తలంపు చేస్తూ ఉంటాం. बनारस में शिव के मंदिर हैं, वहाँ बहुत जाते हैं और निराकार बाप को याद करते हैं. కాశీలో శివుడి యొక్క మందిరం ఉంది. అక్కడ చాలామంది వెళ్తూ ఉంటారు, నిరాకారంగా ఉండే తండ్రిని తలంపు చేస్తూ ఉంటారు. जैसे लक्ष्मी नारायण को सब याद करते हैं क्योंकि उनके राज्य में सुख था, तब ही राजा रानी की महिमा निकलती है. బాబా చెప్తున్నారు ఏ విధంగా అంటే లక్ష్మీనారాయణుల్ని అందరూ తలంపు చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే లక్ష్మీనారాయణుల యొక్క రాజధానిలో సుఖం ఉండింది. వాళ్ళని రాజు రాణి అని చెప్పి మహిమ చేస్తూ ఉండిండ్రి. సారీ దునియా యాద్ కర్తీ హే ఓ గాడ్ ఫాదర్. ఈరోజు మొత్తం ప్రపంచం ఓ భగవంతుడా తండ్రి అని తలంపు చేస్తూ ఉన్నారు. वह एक ही वर्ल्ड का फादर है और कोई को वर्ल्ड का फादर नहीं है. वर्ल्ड का फादर है निराकार गाड. उस एक को ही अवतार अर्थात री इनकॉरिनेशन भी कहते हैं. బాబా చెప్తూ ఉన్నారు, ఈ మొత్తం విశ్వానికి తండ్రి అని ఆ ఒక్కడినే చెప్తారు. ఈ సృష్టిలో ఇంకా వేరే ఎవరిని కూడా పూర్తి విశ్వానికి తండ్రి అని చెప్పము. ఆ తండ్రినే నిరాకారంగా ఉండేటువంటి గాడ్ అని చెప్తూ ఉంటారు. అలాగే అవతరించినటువంటి వారు అని కూడా అతడినే చెప్తూ ఉంటారు. ఇప్పుడు పునః అవతరణ అవుతూ ఉన్నారు అని కూడా చెప్తారు. वह एक ही बाप है जिसको अपना सूक्ष्म वस्तूल शरीर नहीं है. ఈ మొత్తం సృష్టిలో అతను ఒక్కడేను అలాంటి తండ్రి, అతనికి తనదైనటువంటి స్థూలమైన మరియు సూక్ష్మమైన శరీర రూపం లేదు. బ్రహ్మ విష్ణు శంకర్ కో భీ సూక్ష్మ శరీర్ హై. బాబా చెప్తూ ఉన్నారు, బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా తనదైనటువంటి సూక్ష్మ శరీరం ఉంది. ఉनको भी అవతార్ నహీ కహేంగే. కాబట్టి బ్రహ్మ విష్ణు శంకరులను కూడా అవతారమూర్తి అవతరించినటువంటి వాళ్ళు అని చెప్పలేం. అవతార్ అక్షర్ బహుత్ ఊంచా హై. ఈరోజు మురళీలో బాబా చెప్తూ ఉన్నారు, అవతరించడం అవతారమూర్తి ఈ శబ్దం చాలా ఉన్నతమైనటువంటిది. వ సబ్కా బాప్ సబ్కో సుఖ్ దేనే వాలా పతీత పావన్. ఎవరైతే అవతరణ అవుతూ ఉండేటువంటి తండ్రినో అతను అందరికీ కూడా సుఖాన్ని ఇచ్చేటువంటి వారు, పతితులను పావనం చేసేటువంటి వారు. सर्व मनुष्य आत्माएं जो भी आती हैं वह पहले सतो प्रधान फिर सतो रजो तमो में आती हैं. బాబా చెప్తున్నారు, ఎవరంతా ఆత్మలు ఈ పృథ్వీ మీద దిగి వస్తారో వాళ్ళందరూ కూడా మొట్టమొదట సతో ప్రధాన స్థితిలో ఉండి తరువాత సతో రజో తమో దశలలో వచ్చేస్తారు. ఉన్కో పతిత్ దుఃఖీ హోనా హీ హై. ప్రతి ఒక్క ఆత్మ సృష్టికి వచ్చిన తరువాత పతితులుగా దుఃఖీగా అవనే అవ్వాలి. పునర్జన్మతో సబ్ లేతే హేనా. ఎందుకు అంటే ఈ సృష్టిలోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ కూడా పునర్జన్మలని తీసుకోవాల్సి ఉంటుంది కదా. ब्रह्मा को भी मनुष्य कहा जाता है. विष्णु के दो रूप लक्ष्मी नारायण को भी मनुष्य कहा जाता है. బాబా చెప్తూ ఉన్నారు,
బ్రహ్మని కూడా మనిషి అనే చెప్తారు. అలాగే మహావిష్ణువు యొక్క 2 రూపాలైన లక్ష్మీనారాయణులని కూడా మనిషి అనే చెప్తారు. తో ఉన్హోं को भी हम अवतार नहीं कह सकते. కాబట్టి బ్రహ్మని కానీ లక్ష్మీనారాయణులని కానీ అవతార మూర్తి అని చెప్పడానికి సాధ్యం కాదు. అవతార్ తో సిర్ఫ్ ఏక్ హీ హై. కాబట్టి ఈ పూర్తి విశ్వంలో అవతార మూర్తి ఒక్క పరమాత్మ మాత్రమే. బాప్ ఆతే హీ హై బచ్చోं को వర్షా దేనే. బాబా వచ్చేది కూడా పిల్లలకు ఆస్తిని ఇవ్వటానికి. ఆతే भी तब है जब सारी दुनिया पतित हो जाती है. ఆ తండ్రి పృథ్వీ మీద అవతరించేది కూడా ఎప్పుడు అంటే ఎప్పుడైతే మొత్తం ప్రపంచం పతితంగా అయి ఉంటుందో అప్పుడు. जो भी मनुष्य मात्र है सब गॉड फादर की रचना है. ఈ సృష్టిలో ఎవరంతా మానవ మాత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ గాడ్ ఫాదర్ అయినటువంటి తండ్రి రచన. భిన్న నామ రూప సే సబ్ గాడ్ ఫాదర్ జరూర్ कहते हैं. బాబా చెప్తూ ఉన్నారు, పరమాత్మని గురించి ప్రతి ఒక్కరూ కూడా అనేక నామ రూపాలతో గాడ్ ఫాదర్ అన్న ఉద్దేశంతో పిలుస్తూ ఉంటారు. हर एक आत्मा की बुद्धि उस बाप को याद करती है. ఈ సృష్టిలో ఉండే ప్రతి ఒక్క ఆత్మ బుద్ధి ఆ తండ్రిని ఖచ్చితంగా తలంపు చేస్తూ ఉంటుంది. ऐसे नहीं ब्रह्मा विष्णु शंकर को याद करते हैं. బాబా చెప్తున్నారు, భగవంతుడిని తలంపు చేసేటప్పుడు బ్రహ్మనో విష్ణువునో శంకరుడినో అనుకొని తలంపు చెయ్యడం లేదు. బ్రహ్మ విష్ణు శంకర్కో బాప్ నహీ కహెంగే. బ్రహ్మ విష్ణు శంకరులని తండ్రి అని కూడా చెప్పరు. బాప్తో ఏక క్రియేటర్ కో హీ కహెంగే. తండ్రి అని ఒక్క రచయితని మాత్రమే చెప్తూ ఉన్నారు. जब संगम युग होता है सभी मनुष्य पतित हो जाते हैं तब बाप अवतार लेते हैं. कल्प के संगम युग पर कलियुग को सत्युग बनाने. ఎప్పుడైతే సంగమ యుగం వస్తుందో మనుష్యులందరూ కూడా పతితులుగా అయిపోతారో అప్పుడు తండ్రి అవతరణ అవుతారు. కల్పం యొక్క సంగమ యుగంలో కలియుగాన్ని సత్యయుగంగా తయారు చేయడానికోసరం. క్రియేటర్ హేనా, ఎందుకు అంటే అతను ఈ సృష్టి యొక్క రచయిత కదా. దికాతే హై బ్రహ్మ ద్వారా స్థాపన कराते हैं, शंकर द्वारा विनाश, విష్ణు ద్వారా పాలన कराते हैं. చూపిస్తూ ఉంటారు, బ్రహ్మ ద్వారా స్థాపన కార్యాన్ని చేపిస్తారు, శంకరుడి ద్వారా వినాశ కార్యాన్ని, విష్ణు ద్వారా పాలనా కార్యాన్ని చేపిస్తారు అని. ఆతే భీ హై భారత్ మే. ఆ తండ్రి అవతరించేది కూడా భారతదేశంలోనే. శివరాత్రి भी भारत में ही मनाई जाती है. శివరాత్రిని కూడా భారతదేశంలోనే జరుపుకుంటూ ఉంటారు. परंतु जानते नहीं कि शिव का नाम रूप देश काल क्या है. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళెవ్వరికీ కూడా శివుడి యొక్క యథార్థమైన నామము, రూపము, దేశము, కాలం ఏమిటి తెలియదు. बाप कहते हैं मुझे ना जान सर्वव्यापी कह देते हैं. బాబా చెప్తూ ఉన్నారు, నన్ను యథార్థంగా తెలుసుకోకుండా నన్ను సర్వవ్యాపి అని చెప్పేసినారు. మేరీ బహుత్ గ్లాని కర్ దేతే हैं जिस कारण భారతవాసి బిల్కుల్ హీ పతిత్ హో గయే हैं. బాబా చెప్తున్నారు, మీరు నన్ను చాలా నిందించారు, దాని కారణంగానే భారతవాసీయులు పూర్తి పతితులుగా అయిపోయారు. जब भारत में सब पतित आत्माएं बन जाती हैं तब फिर मैं आता हूँ. భారతదేశంలో అందరూ పతిత ఆత్మలుగా అయిపోయేటప్పుడు నేను వస్తాను అని తండ్రి అంటూ ఉన్నారు. కలియుగ్ మే కోయి భీ పుణ్య ఆత్మ పవిత్ర ఆత్మ నహీ హో సక్తి. బాబా చెప్తారు, ఈ సమయంలో కలియుగంలో ఎవరూ కూడా పుణ్య ఆత్మలు, పవిత్ర ఆత్మలు ఉండడానికి సాధ్యమే లేదు. पवित्र दुनिया में पवित्र आत्माएं रहते हैं, उसको कहा जाता है संपूर्ण निर्विकारी दुनिया.
బాబా చెప్తున్నారు, పవిత్రమైన ప్రపంచంలో అందరూ పవిత్రమైన ఆత్మలే ఉంటారు. ఆ ప్రపంచాన్ని సంపూర్ణ నిర్వికారి ప్రపంచము అని అంటారు. ఉస్కి బేంట్ మే కలియుగ విషస్ దునియా. బాబా చెప్తున్నారు, సత్యయుగం లాంటి సంపూర్ణ నిర్వికారి ప్రపంచంతో పోల్చేటప్పుడు ఈ రోజుటి ప్రపంచం అంటే కలియుగం పూర్తి వికారి ప్రపంచము అని చెప్పాల్సి ఉంటుంది. कलयुग के अंत और सत्ययुग के आदि को कहा जाता है సంగం. ఈ కలియుగం యొక్క అంతిమము మరియు సత్యయుగం యొక్క ఆరంభానికి మధ్య సమయం ఏదైతే ఉందో దాన్ని సంగమము అని పిలుస్తాం. ద్వాపర్ और త్రేతా को नहीं मिलाएंगे. బాబా చెప్తూ ఉన్నారు, సత్యయుగం మరియు కలియుగానికి మధ్య సమయాన్ని సంగమయుగము అని చెప్తూ ఉన్నాం. అయితే ద్వాపరం మరియు త్రేతాయుగాన్ని కలపడం లేదు. अंत माना सारी पुरानी दुनिया का अंत और नई दुनिया का आदि. బాబా చెప్తూ ఉన్నారు, అంతము అంటే మొత్తం పాత ప్రపంచం అంతం అవ్వాల్సినటువంటి టైం, అలాగే కొత్త ప్రపంచం ఆరంభం అవ్వాల్సినటువంటి సమయం. సత్యయుగ హై పావన్ దునియా, ఫిర్ కలాయే కమ్తీ హోతీ జాతి హై. బాబా చెప్తారు, సత్యయుగం అనేది పావనమైన ప్రపంచం, అక్కడి నుండి కళలు తగ్గుతూ వస్తాయి. సత్యుగ్ త్రేతా కో భీ ఏక్ సమాన్ నహీ రఖేంగే. బాబా చెప్తున్నారు, సత్యయుగాన్ని త్రేతాయుగాన్ని కూడా ఒకే సమానంగా మనం చెప్పలేము. బాబా कहते हैं, मुझे बच्चों ने नंबरवार ही पहचाना है. इस समय ही यह कहा जाता है क्योंकि माया सामने खड़ी है, గడి గడి బులా దేతి హై. బాబా చెప్తున్నారు, నన్ను నెంబర్ వారుగా గ్రహించారు అని. బాబా ఏమంటున్నారంటే, ఈ సమయంలోనే ఇలా చెప్పాల్సి ఉంటుంది, నన్ను నెంబర్ వారుగా గుర్తించారు అని. ఎందుకంటే బాబా చెప్తారు, మాయ మీ ఎదురుగా నిలబడి ఉంది, పదే పదే తండ్రి తలంపుని మరపింప చేస్తూ ఉంటుంది. कहते हैं हम ब्रह्मा के बच्चे शिव के पोत्रे हैं. ఒక సమయంలో చెప్తారు, మేము బ్రహ్మకు సంతానము, శివుడికి మనవళ్ళము అని. యహ कहते भी भूल जाते हैं. బాబా చెప్తున్నారు, ఒకవైపు బ్రహ్మకి సంతానంగా శివుడికి మనవళ్ళుగా అంగీకరిస్తూ కూడా మరొక వైపు ఆ తండ్రిని పూర్తిగా మరచిపోతూ ఉంటారు. అజ్ఞానమే ऐसी बात कभी नहीं भूलेंगे. బాబా ఏమంటున్నారంటే, అజ్ఞాన కాలంలో తమ తండ్రిని కానీ తాతలను కానీ మరచిపోవడం అన్న ప్రశ్ననే ఉండదు. యహ సామనే కహ దేతే హై కి హమ్ బ్రహ్మా కే బచ్చే నహీ హై. అయితే ఇక్కడ తండ్రికి సంతానంగా అయ్యి తండ్రి అని పిలిచినటువంటి వాళ్ళు కూడా తరువాత మేము ఇతన్ని మా తండ్రిగా అంగీకరించము అని ఎదురుగానే చెప్తూ ఉంటారు. ఎగ్దం భూల్ జాతే హై. అతడు మనకు తండ్రి అవుతాడు అన్నమాట పూర్తి మర్చిపోతూ ఉన్నారు. ఇతనా భూల్ జాతే హై జో ఫిర్ కభీ యాద్ భీ నహీ కర్తే. ఈ తండ్రిని ఎంతగా మరచిపోతారంటే మళ్ళీ ఎప్పుడు వాళ్లకు తండ్రి యొక్క తలంపే రావడం లేదు. యహ్ ఏక్ బడా వండర్ హై. సంగమ యుగంలో ఇది చాలా పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయము అంటారు. भारतवासी यह भी जानते हैं कि स्वर्ग बनाने वाला परमपिता परमात्मा है और नरक बनाने वाला माया रावण है. భారతవాసీయులకు ఇది కూడా తెలుసు, స్వర్గాన్ని తయారు చేసేటువంటి వారు పరంపిత పరమాత్మ, నరకాన్ని తయారు చేసేటువంటి వారు మాయా రావణుడు అని. ఫిర్ దోనో హీ బాతే భూల్ జాతే హై. ఈ విషయాలని తెలుసుకున్న తర్వాత కూడా ఈ రెండు మాటలని భారతవాసీయులు మర్చిపోతూ ఉంటారు. నా బాపుకో జాంతే నా రావణ్కో జాంతే హై. ఈరోజు ఇక్కడ ఉండేటువంటి వాళ్లకు తండ్రి ఎవరు అనేది తెలియదు, రావణుడు అంటే ఎవరో కూడా అర్థం అవ్వలేదు. శివకో పూజితే హై और రావణ్కో జలాతే హై. బాబా చెప్తూ ఉన్నారు, ఏమీ తెలియకపోయినా కూడా శివుడిని పూజిస్తూ ఉన్నారు, రావణుడిని కాలుస్తూ ఉన్నారు. परंतु वंडर यह है जिनको पूजते उनके ऑक्यूपेशन बायोग्राफी का पता ही नहीं.
और रावण को जिसको जलाते हैं उसका भी पता नहीं कि రావణ్ क्या चीज़ है. బాబా చెప్తున్నారు, ఆశ్చర్యం ఏమిటంటే ఎవరినైతే పూజిస్తూ ఉన్నారో అతడి పరిచయం కానీ జీవిత చరిత్రం కానీ తెలుసుకోవడమే లేదు. ఎవరినైతే కాలుస్తూ ఉన్నారో అతను ఎవరు అనేటువంటిది కూడా తెలియడం లేదు. मनुष्य मात्र यथा राजा रानी तथा प्रजा उसमें सब आ जाते हैं. सब तुच्छ बुद्धि है. బాబా చెప్తున్నారు, మనుష్య మాత్రులు రాజు రాణి ఎలా ఉంటే మిగిలిండే ప్రజలందరూ కూడా అలానే ఉంటారు. బాబా అంటున్నారు, ఈ విషయంలో ఇప్పుడు కలియుగం అంతిమ సమయం కాబట్టి అందరూ తుచ్చ బుద్ధిగానే ఉన్నారు. बाप समझाते हैं और जो धर्म स्थापन करने आते उनको రీఇన్కారినేషన్ नहीं कहेंगे. బాబా మనకు తెలియచేస్తూ ఉన్నారు, ఎవరైతే ధర్మాన్ని స్థాపన చేయడానికి ధర్మస్థాపకాత్మలు వస్తూ ఉన్నారో వాళ్ళను అవతరించినటువంటి వాళ్ళు అవతారమూర్తి అని చెప్పలేము. అవతరణ్ ఏక్ బాప్ కా హీ హోతా హై భారత్ మే. ఎందుకు అంటే ఈ పూర్తి విశ్వంలో ఒక్క తండ్రిని మాత్రమే అవతారమూర్తి అవతరించిన వారు అని చెప్తాం. అతను భారతదేశంలోనే అవతరణ అవుతూ ఉన్నారు. పరంతు భారతవాసి ఖుద్ హీ భూల్ జాతే హై. అయితే భారతవాసీయులు ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. బల్ పరంపిత పరమాత్మకి పూజ కర్తే హై పరంతు వహ్ కబ్ ఆయా క్యా కియా కుచ్ భీ జాన్తే నహీ. ఈరోజు కూడా పూర్తి భారతదేశం పరంపిత పరమాత్మని పూజిస్తూ ఉంది. అయితే ఆ తండ్రి ఎప్పుడు ఈ భూమి మీద వస్తారు, వచ్చినప్పుడు అతను ఏం చేస్తూ ఉన్నారు, ఇదేమీ తెలియదు. నా బాప్కు నా రచన के आदि मध्य अंत को जानते हैं, ना देवी देवताओं की बायोग्राफी को जानते, इसीलिए ही दुखी हैं. బాబా చెప్తున్నారు, ఈరోజు భారతవాసీయులు తమ తండ్రి ఎవరు అనేది తెలుసుకోలేదు. ఆ తండ్రి యొక్క రచన అయిన సృష్టి యొక్క ఆది మధ్య అంతిమాన్ని కూడా తెలుసుకోలేదు. అలాగే దేవి దేవతల జీవిత చరిత్ర ఏమో కూడా తెలియదు. అందుకనే దుఃఖీగా అయిపోతూ ఉన్నారు. భారతవాసి పహలే కితనే సుఖీ తే, బిల్కుల్ హీ విశ్వకే మాలిక్ తే. బాబా చెప్తారు, భారతవాసీయులు మొదట ఎంత సుఖంగా ఉండిండ్రి, పూర్తి విశ్వానికి మాలికులుగా ఉండిండ్రి. अब वह भारतवासी यह नहीं जानते कि हम सब पावन श्रेष्ठाचारी थे. ఈరోజు ఉండే భారతవాసీయులకి ఇది తెలియను కూడా తెలీదు, ఒకప్పుడు మేమందరం పావనులుగా శ్రేష్టాచార్యులుగా ఉండింటిమి అని. అగర్ తే తో కేసే బనే కుచ్ భీ జాన్తే నహీ, యహ్ వండర్. ఒకవేళ మేము ఒకప్పుడు శ్రేష్టాచార్యులుగా పావనులుగా ఉండింటే అలా ఎట్లా కాగలిగినాము అనేది కూడా ఎవరికీ తెలియదు. బాబా చెప్తారు, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. बाबा कितना क्लियर कर समझाते. किसको समझाएंगे? अपने बच्चों को समझाता हूँ. బాబా ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. ఎవరికి తెలియచేస్తూ ఉన్నారు అంటే తన పిల్లలకు తెలియచేస్తూ ఉన్నారు. బచ్చోं को ही सामने प्रत्यक्ष होता हूँ. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను నా పిల్లల ముందే ప్రత్యక్షమవుతాను. परंतु बच्चे भी प्रत्यक्ष हो మమ్మా బాబా కెహకర్ ఫిర్ భూల్ జాతే హై. అయితే పిల్లలుగా తండ్రి ముందు ప్రత్యక్షమయ్యి మమ్మ బాబా అని పిలిచి తరువాత ఆ తల్లి తండ్రిని మర్చిపోతూ ఉన్నారు. యహీ వండర్ హై. తల్లి తండ్రి అని చెప్పిన వాళ్ళు కూడా ఆ తల్లి తండ్రిని మరచిపోవడం అనేటువంటిది ఆశ్చర్యకరమైన విషయము అంటారు బాబా. अज्ञान काल में कभी बाप टीचर गुरु को भूल ना सके. అజ్ఞాన కాలంలో మనకు జన్మనిచ్చిన తండ్రిని, శిక్షణ ఇచ్చిన టీచర్ని, గురువుని మరచిపోవడం అన్న మాటనే ఉండదు. यह पारलौकिक बाप जो इतना बड़ा है, जो सब दुख दूर करते हैं, उनको भूल जाते हैं. तब कहा जाता है, आश्चर्यवंत सुनंती कतंती अहो मम माया तुम कितनी प्रबल हो. ఇక్కడ పారలౌకిక తండ్రి ఇంత గొప్పవారు, మన అన్ని దుఃఖాలని దూరం చేస్తూ ఉన్నారు.
అలాంటి తండ్రిని మర్చిపోతూ ఉంటారు. చెప్తారు, ఆశ్చర్యకరంగా వింటారు, అందరికీ తెలియచేస్తారు. బాబా చెప్తారు, మాయా నువ్వు ఎంత ప్రబలమైన దానివి అని. బేహద్ బాబాకే బనంతి టీచర్ సమझ उनसे पढ़ते हुए पतित पावन सतगुरु पक्का समझते हुए फिर तीनों को ही भूल जाते हैं. బేహద్ తండ్రికి సంతానంగా అయ్యి టీచర్గా భావించి అతడి ద్వారా చదువుని నేర్చుకొని పతిత పావనుడైన సద్గురువు అని పక్కా అర్థం చేసుకున్న తర్వాత కూడా ఈ ముగ్గురిని మర్చిపోతూ ఉంటారు. ఏకుకో భూలే తో తీనోంకో హీ భూలే. బాబా చెప్తున్నారు, ఒకరిని మర్చిపోతే ముగ్గురిని మర్చిపోయినట్టుగానే కదా. एक को याद करो तो तीनों ही याद पड़ेंगे क्योंकि ये तीनों ही कंबाइंड है. ఒక రూపంలో తలంపు ఉంది అంటే 3 రూపాలు మనకు తలంపు ఉంది అనే అర్థం. ఎందుకంటే ఈ ఒక్కరిలోనే ముగ్గురు కంబైన్డ్గా ఉన్నారు. खुद ही बाप टीचर और सतगुरु है सो भी एक्यूरेट. అతనే మనకు తండ్రిను అవుతున్నారు, టీచర్గా సద్గురువుగా అవుతూ ఉన్నారు, అది కూడా చాలా అక్యురేట్గా. कहते हैं मैं बाप हूँ तुमको जरूर अपने परमधाम में ले जाऊँगा. అతను చెప్తూ ఉన్నారు, నేను మీ తండ్రిని, మిమ్మల్ని తప్పకుండా నాతో పాటు పరంధామానికి తీసుకొని వెళ్తాను. मैं तुम्हारा शिक्षक हूँ पढ़ाकर तुमको जरूर राजाओं का राजा बनाऊँगा. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను మీకు శిక్షకుడిగా అయినాను, మీకు చదివించి నేను మిమ్మల్ని రాజులకు రాజుగా తయారు చేస్తాను. मैं सतगुरु हूँ तुम बच्चों को नंबरवार पुरुषार्थ अनुसार सबको वापस जरूर ले जाऊँगा. నేను మీ అందరి సద్గురువుని మీ నెంబర్కి తగినట్టుగా పురుషార్థం చేపించి అందరినీ తప్పకుండా వాపస్ తీసుకొని వెళ్తాను. యా గ్యారంటీ కర్తే హై. ఈ 3 విషయాలని బాబా గ్యారంటీగా ఇస్తూ ఉన్నారు. ऐसे బాబా కో చల్తే చల్తే భూల్ జాతే హై. ఈ విధంగా మనకు గ్యారంటీ ఇచ్చే తండ్రిని కూడా పిల్లలు నడుస్తూ నడుస్తూ మర్చిపోతూ ఉన్నారు. మాయా की ग्रहचारी ऐसी हैं जो आज कहेंगे बाबा कल कहेंगे हमको संशय पड़ता है. మాయ యొక్క గ్రహచారం ఎలాంటిది అంటే, ఈరోజు ఏ పిల్లలైతే మాకు తండ్రి అని చెప్తారో వాళ్ళే కొంచెం సమయం తర్వాత చెప్తారు మాకు ఈయన తండ్రి అన్న విషయం మీద సంశయం కలుగుతోంది అని. ऐसे ही होता रहता है. బాబా అంటున్నారు, ఇది ఇలా జరుగుతూనే ఉంది. కోయి తో ఫిర్ అంత్ మే ఆకర్ వర్షా లేంగి. అయితే అలా సంశయం కలిగినటువంటి పిల్లలలో కొంతమంది ఆఖరిగా తండ్రి దగ్గరికి వచ్చి ఆస్తిని తీసుకుంటారు. గ్రహచారి ఉత్తరేగి తో ఆ జాయంగి. బాబా అంటున్నాడు, పట్టుకున్న గ్రహచారం తొలగిపోయినప్పుడు మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వస్తారు. ऐसे డ్రామా మే నూంద్ హై. నాటకంలో ఇది ఇలా ఫిక్స్ అయి ఉంది. వినాశ్ తో హోనా హీ హై ఫిర్ కిస్కి శరణ్ లేంగే. బాబా అంటున్నారు, మొత్తం సృష్టి వినాశనమంతు అవ్వాల్సిందే, ఎక్కడ వెళ్ళి శరణు తీసుకుంటారు? సబ్కా సద్గతి దాత తో ఏక హీ హై. అందరికీ సద్గతిని ఇచ్చేటువంటి దాత అతను ఒకరేను. సబ్కో శరణ్ మే లేనే వాలా భీ హై, సబ్ ఆకర్ మాతా జుకానే వాలే హై. అందరినీ తన శరణులో తీసుకునేటువంటి వారు అతను ఒకరేను, అందరూ అతడి ముందు తల వంచాల్సిందేను. పరంతు ఉస్ సమయ క్యా కర్ సకేంగే. అయితే పూర్తి ప్రపంచం వినాశనం అయిపోతూ ఉండేటప్పుడు మనం తిరిగి వస్తేను ఏం సంపాదించుకోగలుగుతాము? फिर ऐसे होगा तो इतनी भीड़ इकट्ठी आ ना सके. బాబా చెప్తూ ఉన్నారు, అప్పుడు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చేసి ఉంటారు కాబట్టి తండ్రి ముందు రాను లేరు. ఏ ఖేల్ హీ బడా వండర్ఫుల్ బనా హువా హై. ఈ ఆట చాలా అద్భుతంగా తయారు చేయబడి ఉంది. ఇతనీ భీడ్ ఆకర్ క్యా కరేంగి ఫిర్ శీఘ్ర హీ వినాశ సమానే ఆ జాయేంగి. బాబా చెప్తున్నారు, అందరూ ఒకేసారి గుంపుగా వచ్చేటప్పుడు ఏం పురుషార్థం చేసి సంపాదించుకోగలుగుతాము? బాబా అంటారు, అలా అందరూ వచ్చేసేటప్పటికి వినాశనం కూడా ఎదురుగా వచ్చేసి ఉంటుంది. ఆవాజ్ సునేంగే కి బాప్ కహతే ముझे యాద్ కరో అబ్ వాపస్ జానా హై.
బాబా అంటున్నారు, ఆ సమయంలో వచ్చేటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క మహావాక్యాన్ని వినగలుగుతారు. నన్ను తలంపు చెయ్యండి, ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి అనే అంత మహావాక్యాన్ని వినగలుగుతారు, అంటే తెలుసుకోగలుగుతారు. బాకీ మిల్లునేసే క్యా ఫాయిదా. బాబా అంటున్నారు, ఆ సమయంలో వచ్చి తండ్రి దగ్గర కలిస్తే కూడా ఏం లాభాన్ని పొందగలుగుతారు. बाबा डायरेक्शन देते हैं कि बल कोई विलायत में है तो भी बाप को याद करते रहो तो विक्रम विनाश होंगे. అందుకనే తండ్రి సలహా ఇస్తూ ఉన్నారు, భలే మీరు విదేశాల్లో ఉంటే కూడా ఒక్క తండ్రిని తలంపు చేస్తూ ఉన్నారంటే వికర్మలు వినాశనమవుతాయి. అంతమతి సోగతి హో జాయేగి. అంతిమ గడియల్లో తండ్రి యొక్క స్మృతి ఉన్నట్లయితే అదే భవిష్యత్తులో మీరు పొందగలుగుతారు. సబ్కో పైగామ్తో మిలనా హీ హై. అందరికీ తండ్రి యొక్క సందేశం తప్పకుండా అందాల్సిందేను. ఏక్ జగహ్ పర్ ఇతనే తోడే హీ మిల్ సకేంగే. బాబా అంటున్నారు, ఒకే స్థానంలో అందరూ కలవడానికి కూడా సాధ్యం కాదు కదా. పరంతు డ్రామా బడా వండర్ఫుల్ బనా హువా హై. నాటకం అనేది చాలా అద్భుతంగా తయారు చేయబడి ఉంది. సబ్కో పతా పడేగా కి ఫాదర్ ఆయా హువా హై. పూర్తి విశ్వంలో ఉండే ప్రతి ఒక్క ఆత్మకు చివరిగా అర్థమవుతుంది, భగవంతుడు పృథ్వీ మీద దిగి వచ్చేసినారు. క్రిస్టియన్ సబ్ తోడే హీ పోప్ సే మిల్తే హై, సబ్ పహుంచ నా సకే. బాబా అంటున్నారు, క్రిస్టియానిటీలో ఎంతోమంది క్రిస్టియన్ ధర్మంలో వస్తూ ఉంటారు, అందరూ పోప్ని కలవలేరు కదా. సబ్కో పతా పడేగా కి ఫాదర్ ఆయా హువా హై. బాబా అంటున్నారు, అందరికీ తెలుస్తుంది నా తండ్రి దిగి వచ్చేసినారు అని. यह भी सबको अंत में पता पड़ेगा कि बाप आया है, सबको लिबरेट कर ले जाएंगे. బాబా చెప్తున్నారు, అయితే ఆఖరి సమయానికి అందరికీ తెలుస్తుంది మా తండ్రి దిగి వచ్చేసినారు అన్ని దుఃఖాల నుంచి విడుదల చెయ్యడానికి అని. కితనా బడా వినాశ్ హోనా హై. బాబా అంటున్నారు, ఇంత పెద్ద విశాలమైన సృష్టి అంటే ఎంత పెద్ద వినాశనం జరగాలి. రుద్రమాల కితనీ జబర్దస్త్ హై. బాబా అంటాడు, ఇంత విశాలమైన విశ్వంలో ఉండే ఆత్మలందరూ కూడా భగవంతుడి మెడలో ఉండేటువంటి మాలలో మనులుగా అవుతారు. బాబా అంటున్నాడు, రుద్రమాల అనేది ఎంత అద్భుతం. ఉన్కి బేంట్ మే విష్ణుకి మాల కితనీ చోటీ హై. సృష్టిలో ఉండే ఇన్ని కోట్ల మంది ఆత్మలు ఈశ్వరుడి మెడలో మాలలో మనులుగా అవుతారు. దాంతో పోల్చుకుంటే విజయీ మాలలో వచ్చేటువంటి వాళ్ళది ఎంత తక్కువ సంఖ్య. యూతో కహేకి యసారి మాల విష్ణుకి హై. బాబా అంటున్నారు, మీరైతే చెప్తారు ఎవరంతా బ్రాహ్మణులుగా అయినారో వాళ్ళందరూ విజయులుగా అయ్యేటువంటి వాళ్ళు, విష్ణు మెడలో వచ్చేవాళ్ళు అని. పెహలాతో విష్ణు టెహరానా. బాబా అంటున్నారు, మొట్టమొదటగా వచ్చేటువంటి వాళ్ళు విష్ణువేను. హ్యుమానిటీకి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మ హీ టెహరా. అయితే మానవ సృష్టి యొక్క గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని బ్రహ్మనే చెప్తాం. బ్రహ్మ హీ ఫిర్ విష్ణు బంతే హై. సంగమ యుగంలో ఎవరైతే బ్రహ్మగా అవుతూ ఉన్నారో ఆయనే సత్యయుగం వచ్చేటప్పుడు విష్ణువుగా అవుతూ ఉన్నారు. విష్ణుకే దో రూప్ లక్ష్మీ నారాయణ్. అంటే విష్ణు యొక్క రెండు రూపాలు లక్ష్మీ నారాయణులు. ఫరక్ కుచ్ భీ నహీ. ये बड़ी వండర్ఫుల్ బాతే హై, ఇస్కో సిమరన్ కర్తే రహో తో ఖుషీ భీ రహే. బాబా అంటున్నారు, విష్ణువుకి లక్ష్మీ నారాయణులకి వ్యత్యాసం ఏమీ ఉండదు. బాబా అంటున్నారు, ఇవన్నీ చాలా అద్భుతమైన విషయాలు. వీటిని స్మరణ చేస్తూ ఉన్నట్లయితే మీరు చాలా ఖుషీగా ఉంటారు. बाबा ने समझाया है, रीइनकॉर्निनेशन सिर्फ एक को ही कहा जाता है क्योंकि उनको अपना शरीर नहीं है और सबको अपना अपना शरीर है. బాబా తెలిపిస్తూ ఉన్నారు, అవతరణ గావించడం అనేది ఒక్క తండ్రికి మాత్రమే చెప్తాము. ఎందుకు అంటే తండ్రి కాకుండా మిగిలిండే అందరికీ తనదైనటువంటి శరీరం ఉంటుంది. బాబా కోతో శరీర్ కా లోన్ లేనా పడే. అయితే శివ్ బాబా తనదైన శరీరం లేని కారణంగా వేరొకరి శరీరాన్ని లోనుగా తీసుకుంటూ ఉన్నారు. ఔరోం కోతో అపనా అపనా శరీర్ హై. మిగిలిన అందరికీ తనదైనటువంటి శరీరం ఉంటుంది. లోన్ లేనే వాली चीज़ दूसरों की होती है.
లోనుగా తీసుకోవడము అంటే ఇంకొకరి శరీరాన్ని ధరించడం అన్నమాట. కోయి భీ ఆత్మ తోడే హీ కహెంగే కి హమ్ లోన్ లేతే హై. ఈ సృష్టిలో ఉండే ఏ ఒక్క ఆత్మ నేను శరీరాన్ని లోనుగా తీసుకుంటూ ఉన్నాను అని చెప్పడం లేదు. ఆత్మతో కెహతి మేరీ శరీర్ హై. ఆత్మ చెప్తుంది ఇది నా శరీరము అని. శివ్ బాబాతో కెహ నా సకే కి యహ్ మేరా శరీర్ హై. అయితే శివ్ బాబా బ్రహ్మ తనువులో కూర్చొని ఇది నా శరీరము అని చెప్పలేరు కదా. वह सिर्फ आधार लेते हैं बच्चों को नॉलेज देने और योग सिखलाने. శివ్ బాబా బ్రహ్మ బాబా శరీరాన్ని ఆధారంగా తీసుకుంటూ ఉన్నారు పిల్లలకు జ్ఞానాన్ని తెలియచేసి యోగం నేర్పించడం కోసం. बच्चे भी जानते हैं कि बाबा ने आधार लिया है फिर भी घड़ी घड़ी भूल जाते हैं. పిల్లలకు కూడా తెలుసు శివ్ బాబా బ్రహ్మ శరీరాన్ని ఆధారంగా తీసుకొన్నారు అని. అయితేను పదే పదే ఈ విషయాన్ని మరచిపోతూ ఉంటారు. దేహ అభిమాని బంతే హై తో వహ్ రిగార్డ్ గుమ్ హో జాతా హై. ఎప్పుడైతే పిల్లలు శరీర అభిమానంలో వస్తారో అప్పుడు బ్రహ్మ బాబాని గౌరవించరు. नहीं तो बाबा क्या चीज़ है, अगर जाने तो उनके फरमान पर जरूर चले. లేదంటే పరమాత్మ అంటే ఎంత శ్రేష్ఠులు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే అతనిచ్చినటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. కదం కదం శ్రీమత్ లేనా పడే. పరమాత్మ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నటువంటి పిల్లలు ప్రతి అడుగులో తండ్రి నుండి శ్రీమత్ని తీసుకుంటూ ఉంటారు. పరంతు మాయా బులా దేతి హై. ఇంత శ్రేష్టమైన తండ్రికి సంతానంగా అయినా కూడా ఆ విషయాన్ని మాయ మరపింపచేస్తూ ఉంటుంది. కభీ శ్రీమత్ పర్ కభీ ఆసురీ మత్ పర్ చల్ పడతే హై. అది మరచిపోవడం కారణంగా కొన్ని సమయాల్లో శ్రీమత్ ప్రకారంగా నడుస్తూ కొన్ని సమయాల్లో ఆసురీ మతం ప్రకారం నడుస్తూ ఉంటారు. కభీ వహ్ తరహ్ భారీ కభీ హల్కా. బాబా అంటున్నారు కొన్ని సమయాల్లో శ్రీమతం తేలికగా అయ్యేటప్పుడు ఆసురీ మతం భారీగా అయిపోతూ ఉంటుంది. కభీ ఉన్కీ మత్ పర్ కభీ ఉన్కీ మత్ పర్. బాబా అంటున్నారు కొన్ని సమయాల్లో శ్రీమత్ ప్రకారం నడిస్తే కొన్ని సమయాల్లో తన మతం అనుసారంగా నడుస్తూ ఉంటారు. ఏకీ శివ్ బాబాకి శ్రీమత్ పర్ చల్తే రహే తో ఠీక్ ఊపర్ భీ చढ़ते రహే. ఒక్క తండ్రి ఇచ్చేటువంటి శ్రీమత్ ప్రకారంగా సదా నడుస్తూ ఉన్నట్లయితే ఉన్నతి అవుతూ ఉంటారు. పరంతు అప్నీ మత్ పర్ భీ చల్ పడతే హై. అయితే సదా శ్రీమత్ ప్రకారంగా నడవకుండా కొన్ని సమయాల్లో తన మతం అనుసారంగా కూడా నడుస్తూ ఉంటారు. బాబా జో డైరెక్షన్స్ ఆది దేతే హై ఉన్కో అమల్ మే జరూర్ లానా పడే. తండ్రి మన ప్రతి ఏమైతే డైరెక్షన్స్ని ఇస్తూ ఉన్నారో వాటిని తప్పకుండా అమలులోకి తీసుకొని రావాలి. ఫిర్ కుచ్ భీ హో జాతా హై తో కహెంగే డ్రామా మే ఐసా థా. బాబా అంటున్నారు దాని తరువాత ఏమే జరగనివ్వండి డ్రామాలో అలా ఉంది అని చెప్తాం. రాజధాని తో స్థాపన హోనీ హీ హై, ఇస్మే జరా భీ ఫరక్ నహీ పడ సక్తా. తండ్రి ఇంత వివరంగా తెలిపించిన తరువాత కూడా పిల్లలు తండ్రి యొక్క మార్గంలో నడవడం లేదు అంటే అది ఇంకా డ్రామాలో ఉంది అని చెప్పాల్సి పడుతుంది. బాబా అంటున్నారు రాజధాని స్థాపన అవుతూ ఉంది కాబట్టి కొంచెం కూడా ఇందులో ఎలాంటి వ్యత్యాసము రాదు. మిల్నే లియే తో బహుత్ ఆతే హై ఫిర్ ఘర్ గయే తో ఖలాస్. బాబాని కలవడానికి ఏమో చాలామంది పిల్లలు మధుబన్కి వస్తూ ఉంటారు. అక్కడి నుండి ఇంటికి వెళ్ళినారు అంటే బాబా ఒక స్మృతి, బాబా ద్వారా దొరికే ప్రాప్తి అన్నీ ఖతమైపోతుంది. పూరి నిక్షయసే తొడహి ఆతే హై. బాబా చెప్తున్నారు పూర్తిగా నిక్షయంతో తండ్రిని కలవడానికి రావడం లేదు కదా. కోయికో 5% నిక్షయ హై తో కోయికో 15%. కొంతమందికి 5% తండ్రి మీద నిక్షయం ఉంటే కొంతమందికి 15% నిక్షయం ఉండింటుంది. अज्ञान काल में जब पता लग जाता है ये मेरा चाचा है मामा है तो फिर संशय तोड़े ही पड़ता है. బాబా అంటున్నారు అజ్ఞాన కాలంలో మనకు ఒకసారి అర్థమయ్యింది అనుకోండి వీళ్ళు నాకు చిన్నాయన అవుతారు, వీళ్ళు నాకు మామయ్య అవుతారు అని.
తరువాత ఆ విషయంలో సంశయం రావడము అన్న ప్రశ్న ఉండదు కదా. యహాతో మాయా సంశయమే లాకర్ గిరా దేతి. కానీ ఇక్కడ తండ్రి అని గుర్తించిన తరువాత కూడా మాయ వాళ్ళని సంశయంలో తీసుకొని వచ్చి కింద పడవేస్తూ ఉంటుంది. గోయా నిక్షయ్ బయటా హీ నహీ హే. బాబా చెప్తున్నారు, తండ్రి అని తెలుసుకున్న తరువాత కూడా మాయకి వశం అవుతూ ఉన్నారు అంటే మరి ఇంకా నిక్షయం కానట్టుగానే కదా అంటారు బాబా. నిక్షయ్ బయటే బయటే బి ఫిర్ గుమ్ హో జాతా హై. నిక్షయం కలుగుతూ కూడా కొంతమంది కనుమరుగైపోతూ ఉంటారు. వండర్ హేనా. బాబా అంటాడు ఇవన్నీ ఎంత ఆశ్చర్యకరమైన విషయాలు కదా. ఏ ఏక్ హీ బాప్ టీచర్ సత్గురు హై. హర్ ఏక్ నెంబర్వార్ పురుషార్థ అనుసార్ కల్ప్ పహలే మువాఫిక్ ఉఠాతే హై. ఇతను ఒక్కరేను మనకు తండ్రి టీచర్ సద్గురువుగా అవుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ నెంబర్వార్ పురుషార్థ అనుసారంగా కల్పం ముందులాగా జ్ఞానాన్ని తెలుసుకుంటారు. కల్ప పహలే జిస్నే జితనా వర్షా లియా హై హర్ ఏక్కి వహీ యాక్ట్ చల్ రహీ హై. కల్పం ముందు ఎవరు ఎంత ఆస్తిని తీసుకున్నారో ప్రతి ఒక్కరూ అదే యాక్ట్ ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు. इस समय हम ब्राह्मणों की माला नहीं बन सकती क्योंकि ग्रहचारी आती रहती है तो टूट पड़ते हैं. అందుకనే బాబా చెప్తారు బ్రాహ్మణుల యొక్క మాలని తయారు చెయ్యలేము అని. ఎందుకు అంటే తల మీద గ్రహచారం కూర్చునేటప్పుడు బ్రాహ్మణ స్వరూపం నుంచి కింద పడిపోతూ ఉంటారు. ఫిర్ ప్రజాకి మాలామే ఆ జాతే హై. తరువాత రాజులుగా అయ్యే స్థానం నుండి ప్రజల యొక్క స్థానంలోకి దిగిపోతూ ఉంటారు. ప్రజా మేబీ కబ్ కేసే. బాబా అంటున్నారు ప్రజలలో వచ్చే దాంట్లో కూడా ఒకసారి ఒకలాగా ఇంకోసారి ఇంకొకలాగా ఉంటారు. మాలా హై తో జరూర్. రుద్రమాల और విష్ణు की మాల వహ రూహానీ మాల వహ జిస్మానీ మాల. బాబా అంటున్నారు మాల అనేది తప్పనిసరిగా ఉంది. ఒకటి ఏమో రుద్రమాల, ఇంకొకటి ఏమో విష్ణుమాల. బాబా అంటున్నారు రుద్రమాల ఆత్మస్వరూపానిది, విష్ణుమాల బాబా చెప్తారు మానవులది. इसको समझने की बड़ी अच्छी विशाल और स्वच्छ బుద్ధి चाहिए. ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలి అంటే దానికి మన బుద్ధి చాలా స్వచ్ఛంగాను మరియు విశాల బుద్ధిగా అయి ఉండాలి. वफादार फरमान बरदार चाहिए जो श्रीमत पर पूरा ध्यान देता रहे. నిజాయితీగా ఆజ్ఞ ప్రకారంగా నడిచే వాళ్ళు అయి ఉండాలి. పూర్తి శ్రీమతం మీద గమనం పెట్టాలి అంటే శివ్ బాబాకి కితనీ బడీ సర్వీస్ హై. శివ్ బాబా ఇక్కడ ఎంత పెద్ద సర్వీస్ చేస్తూ ఉన్నారు. कहते हैं పతిత పావనావు. బాబా పావన్ దునియా స్థాపన కర్తే హై. మనమందరం చెప్తూ ఉండింటిమి పతిత పావన దిగిరా అని. ఇప్పుడు బాబా పావన ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. వహీ ఫిర్ పతిత బంతే హై. పావనమైన ప్రపంచమే తరువాత సమయంలో పతితంగా అయిపోతూ ఉంది. ఫిర్ ఉన్కో హీ పావన్ బనానే బాపుకో ఆనా పడతా హై. ఆ విధంగా పతితులుగా అయినటువంటి వాళ్ళను పావనులుగా తయారు చేయడానికోసరమే తండ్రి మళ్ళీ దిగి రావాల్సి పడుతుంది. కితనీ వండర్ఫుల్ పార్ట్ హై. తండ్రి ఎంత అద్భుతమైన పాత్రని అభినయం చేస్తూ ఉన్నారు ఈ సమయంలో. इसीलिए बलिहारी इस समय परमपिता परमात्मा के पार्ट बजाने की है. అందుకనే బలి అవ్వాల్సి పడుతూ ఉంది. పరంపిత పరమాత్మ యొక్క పాత్ర అభినయం చేసేటువంటి విధానాన్ని చూసేటప్పుడు. నెంబర్ 1 యాద్గార్ హై హీ ఏకక. ఈ సృష్టిలో నెంబర్ 1 యాద్గార్ ఆ ఒక్క తండ్రిదేను. जो सब कुछ करते हैं उनकी ही जयंती मनाते हैं. ఆ ఒక్కరే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఆయన జయంతినే మనమందరం జరుపుకుంటూ ఉన్నాం. జిస్కో బనాతే హై ఉన్కి కితనీ మహిమా హై. ఎవరిని అయితే ఆయన తయారు చేస్తూ ఉన్నారో ఆ తయారు చేసేటువంటి వారికి ఎంత గొప్ప మహిమ ఉంది. బాకీ ఇస్ సమయ్ జో భీ మనుష్య మాత్ర హై సబ్ పతిత్ భ్రష్టాచారి. ఆయన కాకుండా ఈ సమయంలో ఎవరంతా మనుషులు పతితులుగా భ్రష్టాచారీలుగా ఉన్నారు. सत्युग में ते श्रेष्ठाचारी फरिस्तानी कितना रात दिन का फरक है. బాబా చెప్తున్నారు ఈ సమయంలో మనుష్య మాత్రులందరూ పతితులు భ్రష్టాచారీలు. సత్యయుగంలో ఉండిన వాళ్ళందరూ శ్రేష్టాచారీలు, ఫరిస్తానీలో ఉండేటువంటి వారు.
బాబా అంటున్నారు, ఆ రోజుటి ప్రపంచానికి ఈ రోజుటి ప్రపంచానికి రాత్రి పగలుకు ఉండేటువంటి వ్యత్యాసం. అభి హమ్ శివ్ బాబా సే వర్షా లే రహే హై. ఇప్పుడు మనమందరము శివ్ బాబా నుండి ఆస్తిని తీసుకుంటూ ఉన్నాం. అభి హమ్కో క్యా మాననా హై? మాననా హోతా హై భక్తి మార్గమే. ఇప్పుడు మనం దేన్ని జరుపుకోవాలి? బాబా అంటున్నారు, జరుపుకోవడం అనేటువంటిది భక్తి మార్గంలోనే. इस समय श्रीमत पर तुमको खूब पुरुषार्थ करना है, सर्विस करनी है. ఈ సమయంలో శ్రీమతం ప్రమాణంగా మనం బాగా పురుషార్థం చెయ్యాలి, సర్వీస్ చెయ్యాలి. यह प्रदर्शनी पर समझाने की रस्म बड़ी अच्छी निकली है. ఈ ప్రదర్శనీలో తెలిపించేటువంటి ఒక పద్ధతి బాబా చాలా మంచిగా తయారు చేశారు. ఈశ్వరీయ సర్వీస్ పర్ బచ్చోं को पूरा ध्यान देना है. ఈశ్వరీయ సర్వీస్లో పిల్లలు పూర్తిగా గమనం పెట్టాలి. जो ईश्वरीय खजानों से पलते हैं उनको तो पूरी सर्विस करनी है, जो जल्दी जल्दी मनुष्यों का कल्याण हो जाए. ఎవరు ఈశ్వరీయ ఖజానాలతో పాలన చేయబడుతూ ఉన్నారో వాళ్ళు సర్వీస్ మీద పూర్తిగా గమనం పెట్టాలి, త్వరగా మనుషులందరి కళ్యాణం జరిగిపోయేట్టుగా. अच्छा मीठे मीठे सिकीलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. धारणा के लिए मुख्य सार. चढ़ती कला में जाने के लिए कदम कदम श्रीमत पर चलना है. ఈరోజు మురళి యొక్క ముఖ్య సారాంశము, ఎక్కే కలలో వెళ్ళాలి అంటే అడుగడుగు శ్రీమత్ ప్రకారంగా నడుచుకోవాలి. बाप को यथार्थ पहचान कर देही अभिमानी बन पूरा रिगार्ड रखना है. తండ్రిని యథార్థంగా గుర్తించి ఆత్మ అభిమానిలుగా అయ్యి పూర్తి గౌరవం ఇవ్వాలి. రెండవ పాయింట్, ఈశ్వరీయ సర్వీస్ పర్ పూరా ధ్యాన్ దేనా హై. ఈశ్వరీయ సర్వీస్లో పూర్తిగా గమనం ఉంచాలి. याद से बुद्धि को स्वच्छ और विशाल बनाना है. తలంపు ద్వారా బుద్ధిని స్వచ్ఛంగా మరియు విశాలంగా తయారు చేసుకోవాలి. వరదానం, नॉलेज की लाइट और माइट द्वारा सोल कॉन्शियस रहने वाले స్మృతి స్వరూప భవ. జ్ఞానం యొక్క లైట్ మరియు మైట్ ద్వారా ఆత్మస్వరూపంలో ఉండేటువంటి వాళ్ళు స్మృతి స్వరూప భవ. జ్ఞానం యొక్క లైట్ మరియు మైట్ ద్వారా ఆత్మస్వరూపంలో ఉండేటువంటి వాళ్ళు స్మృతి స్వరూపులు. आपका अनादि रूप निराकार ज्योति स्वरूप आत्मा है और आदि स्वरूप है देवात्मा. బాబా చెప్తూ ఉన్నారు, మీ యొక్క అనాది రూపము నిరాకార జ్యోతి స్వరూపము ఆత్మ, ఆది స్వరూపము దేవాత్మలు. दोनों स्वरूप सदा स्मृति में तब रहेंगे जब नॉलेज की लाइट माइट के आधार से सोल कॉन्शियस स्थिति में रहने का अभ्यास होगा. బాబా చెప్తున్నారు, ఈ రెండు స్వరూపాలు సదా మీకు స్మృతిలో ఎప్పుడు ఉంటుందంటే జ్ఞానం యొక్క లైట్ మరియు మైట్ ఆధారంగా ఆత్మస్వరూపం యొక్క స్థితిలో ఉన్నప్పుడే ఉండే అభ్యాసం చేస్తూ ఉండేటప్పుడు మీ యొక్క అనాది మరియు ఆది స్వరూపం యొక్క స్మృతి మీకు ఉంటుంది. బ్రాహ్మణ్ బననా అర్థాత్ నాలెడ్జ్కి లైట్ మైట్కే స్మృతి స్వరూప బననా. బ్రాహ్మణులుగా అవ్వడము అంటే జ్ఞానం యొక్క లైట్ మరియు మైట్ యొక్క స్మృతి స్వరూపులుగా అవ్వడం. जो स्मृति स्वरूप है वह स्वयं भी संतुष्ट रहते और दूसरों को भी संतुष्ट करते हैं. ఎవరైతే స్మృతి స్వరూపులుగా ఉంటారో వాళ్ళు స్వయం సంతుష్టంగా ఉంటారు, ఇతరులను కూడా సంతుష్టం చేస్తూ ఉంటారు. స్లోగన్, साधारणता में महानता का अनुभव करना ही महान आत्मा बनना है. ఈరోజుటి స్లోగన్, సాధారణతలో మహానతను అనుభూతి చెయ్యడమే మహాన్ ఆత్మలుగా కావడం అంటే. ఓం శాంతి.
राजयोगी बनो राजयोगी, मेरे प्यारो बनो राजयोगी, राजयोगी बनो राजयोगी, मेरे प्यारो बनो राजयोगी, राजयोगी बनो राजयोगी। जिंदगी में परम शांति होगी, मेरे प्यारो बनो राजयोगी, राजयोगी बनो राजयोगी। मन का दर्पण दमकने लगेगा, आत्मचिंतन चमकने लगेगा। मन का दर्पण दमकने लगेगा, आत्मचिंतन चमकने लगेगा। योग पथ पर जरा चल के देखो, सारा जीवन महकने लगेगा। सारी काया हो, सारी काया बनेगी निरोगी, मेरे प्यारो बनो राजयोगी, राजयोगी बनो राजयोगी। योग मानव को संयम सिखाता, संतुलन आचरण में लाता। योग मानव को संयम सिखाता, संतुलन आचरण में लाता। आत्मा और परमात्मा का ये मिलन हर घड़ी है कराता। योग महिमा हो, योग महिमा कभी कम न होगी, मेरे प्यारो बनो राजयोगी। जिंदगी में परम शांति होगी, मेरे प्यारो बनो राजयोगी, राजयोगी बनो राजयोगी। ओम शांति, ओम
शांति